ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 9 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి ప్రకటించెను. వ్యాఖ్యాన అంశం: మేలుకు ప్రతిగా కీడు చేసిన రాజు. వ్యాఖ్యాన అంశం: మేలుకు ప్రతిగా కీడు చేసిన రాజు. వ్యాఖ్యానం: జకర్యా యొక్క తండ్రి సహాయంతోనే అప్పుడు రాజుమేలుతోన్న యోవాషు రాజ్యానికి వచ్చి రాజయ్యాడు. అయితే భక్తుడైన ఆ ప్రధాన యాజకుడగు యెహోయాదా చనిపోగానే స్తంభం తీసినట్లే యూదులైన ఇశ్రాయేలీయులు దేవుని విడిచి విగ్రహముల తట్టు తిరిగారు. ఇది చూసిన అతని కుమారుడైన జకర్యా పట్టలేక ఆత్మతో ప్రేరేపింపబడి లేచి ధైర్యంగా జనులను గద్దించి వారి విగ్రహారాధనను ఖండిస్తే ఫలితంగా ఏమి సంభవించింది? జనులు అతని మీద కుట్ర చేసి రాజుగారిని వశం చేసుకొని ఉత్తర్వు పొంది రాతివేతల చేత ఈ దైవదాసుని చంపేశారు. అతని కడపటి మాటలు చూడండి: యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అని. ఇదే అధ్యాయం 22వ వచనం చూడండి. అవును, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో క్రీస్తు అన్నట్టు ఒకనాడు జకర్యా రక్తము విచారణలోకి వస్తుంది. తప్పదు. మీరు ధైర్యంగా నిలిచి కావాలంటే క్రీస్తు కొరకు ప్రాణం పెడతారా, లేక జనాభిప్రాయానికి లొంగి దేవుని వాక్యాన్ని విసర్జిస్తారా? ఈ ప్రశ్న చాలా గొప్పది. సరైన జవాబు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. చదవండి: స్వయమునకు జీవించుట లేదా క్రీస్తు కొరకు శ్రమపడి జీవించుట, ఈ రెండును మీ ఎదుట నిలిచాయి. పౌలు ప్రలాపించి చెబుతున్నాడు: అందరూ తమ స్వకార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. జాగ్రత్త సుమి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.